నీ మంచితనం చూసి నా హాస్పిటల్ ఛార్జెస్ కూడా తీసేశాను. కనీసం 2 లక్షలైనా ఉండాలి. అవి ఉంటే ఆపరేషన్ చేద్దాం. హే, ఏంటిది చిన్నపిల్లలా? ఊరుకో, మావయ్యకేం జరగదు. ఇప్పుడు మావయ్య ఉన్న కండిషన్కి ఇలాంటిదేదో జరుగుతుందని మనం అనుకుంటున్నదే కదా. ఎందుకు టెన్షన్? హార్ట్ అటాక్ ఎంతమందికి రావట్లేదు, తగ్గట్లేదు. నువ్వు ఊరుకో. అది కాదు బాబా, నాకంటూ మిగిలింది డాడీ ఒక్కరే. ఆయనకి ఏదైనా అయితే నేను బతకలేను. పిచ్చివాగుడు వాక్కు. ఆయన మావయ్యకు వచ్చింది మైనర్ స్ట్రోక్. మేజర్ స్ట్రోక్ వచ్చి 10 ఏళ్లకు పైగా బతికిన వాళ్ళు ఉన్నారు. అయినా నీకు ఇప్పటిదాకా కనీసం మావయ్య అయినా ఉన్నారు. మరి మాకు, అశ్విని అక్కకు, నాకు, అక్షకి అమ్మా నాన్న ఇద్దరూ లేరు. మరి మేమేమనుకోవాలి చెప్పు? దీపు, కూల్ డౌన్. ఇంతకీ మావయ్య ఎక్కడా? ఐసీయూలో ఉన్నారు. బాబా, డాడీకి ఏం కాదుగా? డాక్టర్, మావయ్యకి ఎలా ఉంది డాక్టర్? హీఈస్ టోటల్లీ అవుట్ ఆఫ్ డేంజర్. ఆయనకు అటాక్ రాగానే నోట్లో సబ్లిటరీ టాబ్లెట్ ఇచ్చి తీసుకొచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆయన 100% సేఫ్. ఎవరు సార్ ఆ అమ్మాయి? ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి చెల్లెలకి రేపే ఆపరేషన్. ఆ పనుల మీద తిరుగుతోంది. నిజంగా తనకి చేతులతో దండం పెట్టాలి. యాదగిరి, నువ్వు ఇక్కడే ఉంటే అందరికి అనుమానం వస్తుంది. వెళ్ళు. నేను బయట ఉంటానన్నా, నువ్వు జరా ఫాస్ట్ గా కానీ. ఓకే ఓకే ఓకేనా? వెళ్ళు. కిడ్నీ ఇవ్వగానే సేట్కి ఆపరేషన్ జరుగుతుంది. థియేటర్ తీసుకువెళ్ళు. మిగతా ఆర్గాన్స్ తీసిచ్చినవి ప్రెజర్ చేసి పెట్టు, సరేనా? అలాగే సార్. ఈ అమ్మాయికి సెడక్షన్ ఇమ్మని అనస్థెటిక్ చెప్పు. నేను ఇప్పుడే వస్తాను. ఏమ్మా, ఏ ఊరినిది? ఈ దరిద్రుల వలలో నువ్వెలా పడ్డావమ్మా? పైగా ఒక్కదానివే వచ్చావు. వీళ్ళెంత దారుణమైన మనుషులో తెలుసా నీకు? నీకు కిడ్నీ అని మాత్రమే చెప్పారు కదా, కానీ నీ ఒంట్లో ఏ ఏ అవయవాలు అమ్ముకోవచ్చో అన్నీ అమ్ముకుంటారు.
సాటి ఆడపిల్లవని చెప్తున్నాను, నా మాట విని పారిపో. నీకేనమ్మా చెప్పేది, లేచి పారిపో. చెప్తే అర్థం కాదా? నీ ప్రాణం పోయినా బాధపడరు, ముక్కలు ముక్కలుగా కోసి అమ్ముకుంటారు. పారిపో. అవును, వీరు ఏడి? అన్నయ్య ఆఫీస్లోనే ఉన్నాడు. అదేంటి, తనకి విషయం తెలుసా? తెలీదు. అదేంటి చెప్పకపోవడం ఏమిటి? మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు, దయచేసి కాసేపు ఆగి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు, దయచేసి కాసేపు ఆగి నోటరీ ప్రయత్నించండి. షాప్లోనే వస్తుంది. ల్యాండ్ లైన్ ఏదైనా ఉందా? 040-281-4262. తీయడం లేదేంటి? ఈరోజు సండే కదా, స్టాఫ్ ఉండరు. ఛ! అయితే నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మో, ఇప్పుడా? నేను ఒక్కదాన్ని అయిపోతాను, నాకు భయం బావా. నీకేమైనా పిచ్చా? ఎందుకు భయం? ఇప్పుడు మావయ్య స్పృహలోకి వచ్చి వీరుని ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడేం చెప్తావు? నువ్వెక్కడే ఉండు, నేను మాక్సిమం 1 అవర్లో వస్తాను. ఓకేనా? జాగ్రత్త. మావయ్యకి స్పృహ రాగానే నాకు రింగువు. మెసేజ్ పెట్టొచ్చుగా, నువ్వెందుకు వెళ్ళటం? అక్కడ సిగ్నల్స్ వెళ్ళడం లేదు. ఇంతకన్నా లేట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం కాదు, నువ్వు ఉండు. మన వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా, సరేనా? Oh my God. Thank you, Kirtana. Thank you so much. Really, you did a fantastic job. నువ్వు చేసింది చిన్న సాయం కాదు, నిన్ను మర్చిపోను. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? మీ బాధలో అర్థం ఉంది, మీ పగలో అర్థం ఉంది. అది నాకు అర్థమైంది, అందుకే హెల్ప్ చేశాను. గుడ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఓ చిన్న మాట చెప్పి పక్కకెళ్ళడం నాకు ఇష్టం లేదు. అది నా పద్ధతి కూడా కాదు. ఇంకొక వారం రోజుల్లో ఈ కంపెనీకి అలైక్య గ్రూప్ నుంచి లీగల్ నోటీస్ వస్తుంది. మీ ప్రాజెక్ట్ ఆగిపోయింది, మా అప్పు తీర్చండి, లేదా మీ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాం. అప్పు తీర్చలేరు, సో కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఐశ్వర్య గ్రూప్ అలేఖ్య గ్రూప్ కిందికొస్తుంది. నేను వచ్చిన పని పూర్తవుతుంది. ఈ కంపెనీకి నిన్ను బాసుగా పెట్టి నేను ముంబై and this is your gift. Come on.
డామిట్, ఇదా నీ అసలు రంగు? ఎందుకే నన్ను ముంబై నుండి ఇక్కడికి వచ్చింది? ఇంత దారుణం చేయడానికి ఏం ద్రోహం చేశాడు రా మావయ్య నీకు? నా కొడుకు వచ్చాడని ఆనందంగా మావయ్య మాతో చెప్తుంటే ఆయన కన్నీళ్లు తోడవడానికి వచ్చావనుకున్నా. కానీ ఇలా ఆయన బ్రతుకుండగానే తలాకొరువు పెట్టడానికి వచ్చావనుకోలేదు. ఛ! ప్రేమగా నటిస్తూనే పీక కోసావు కదరా. డబ్బు గురించో ఆస్తి గురించో కాదురా, ఆయన నమ్మకాన్ని ప్రేమను వెన్నుపోటు పొడిచావు. అందుకు బాధగా ఉంది. ఇలాంటి విశ్వాసం లేని వాళ్లతో చేరి అంతకన్నా నీచంగా ప్రవర్తించావు కదరా. రేయ్! నీ ఆవేశంలో పగ, ప్రతీకారం ఉన్నాయి. నా ఆవేశంలో ప్రేమ, నిజాయితీ ఉన్నాయి. నలుపి పోరాస్తా, జాగ్రత్త. ఛ! అయినా నీలాంటి వాడితో మాట్లాడరా. ఇప్పుడే వెళ్ళి మావయ్యకి నీ విషయం చెప్తా. ప్రేమగా ఇంట్లోకి రమ్మన్న ఆయన చేతులతోనే మెడపెట్టి బయటికి గెంటేస్తా. నీ సొంతం కాకుండా ఈ ఆస్తిని కాపాడి తీరతా. సార్ అలా కూర్చున్నారు? ఏదోటి చేయండి సార్. ఇప్పుడు రుత్విక్ వెళ్ళి ఈ విషయం చెప్తే సూర్య గారు ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకుంటారు. నాకు జాబ్ మాత్రమే లేకుండా పోతుంది, కానీ మీకు జీవితమే లేకుండా పోతుంది సార్. డూ సంథింగ్ సార్. राजू भाई, वीरेंद्र, हाँ नमस्कार। देखो एक बेचारा मेरा ऊपर आ रहा, उनको एक अच्छा तोहफा देना। ఇక్కడ నా పని పూర్తి కావడానికి వారం పడుతుంది. నువ్వు వాడికి ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉండాలంటే ఈ వారం వాడు నోరు తెరవకూడదు, కళ్ళు తెరవకూడదు, అలానే చావకూడదు. అలా పడి ఉండాలి అంతే. వాడి ఫోటో వివరాలు పంపిస్తా. ఇంకో గంటలో పని పూర్తి కావాలి. ఓకే? ఏదైనా చెయ్యండి అంటే మీరు క్రైమ్ చేస్తున్నారేంటి సార్? అతను మీ చెల్లెలు దీపుని చేసుకోబోయే అబ్బాయి. వాడు దీపుని చేసుకోడు, ఆ విషయం నాకు బాగా తెలుసు. అయినా వాడు నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వాడు నోరు తెరవడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఐశ్వర్య గ్రూప్, అలేఖ్య గ్రూప్ కిందికొస్తుంది. నేను వచ్చిన పని పూర్తవుతుంది. ఈ కంపెనీకి నిన్ను బాస్గా పెట్టి నేను ముంబై.
వస్తున్నాడన్నా. వేసేయ్, మళ్ళీ ఫోన్ ఎందుకు? సరే. ఆక్సిజన్ మాస్క్ అవసరం లేదు, తీసేయండి. బెట్నేసెలన్ 1 డోస్ ఇవ్వు. Alekia. 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 సార్, సూర్య గారు, సూర్య గారు, Alekia. 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 సూర్య గారు, సూర్య గారు, మిమ్మల్ని. ఏంటి, ఎలా ఉంది? అలేఖ్యది? అలేఖ్య ఎక్కడ? అలేఖ్య గారు ఇక్కడెందుకుంటారు సార్? అదేంటి మరి? మరి అలేఖ్య? అలేఖ్య నాకు కనబడింది డాక్టర్. సూర్య గారు, మేడం మీకు దూరమై 20 ఏళ్ళు అవుతుందన్నారు కదా, పైగా కాలం చేసి 2 ఏళ్ళు అవుతుందన్నారు కదా, ఆవిడ మీకు కనపడడం ఏంటి సార్? అలేఖ్యని చూశాను, తేడు పడిపోతుంటే వచ్చి నన్ను పట్టుకుని ధైర్యం చెప్పింది. నాకేం కాదని నచ్చ చెప్పింది డాక్టర్. నో సార్, మీరు మేడం గారి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆ టైంలో మిమ్మల్ని కాపాడిన అమ్మాయి మీకు మేడం గారిలా కనిపించుండొచ్చు. తన్ను కాపాడిన అమ్మాయా? ఎవరు డాక్టర్? అను అని తన చెల్లెలికి గుండె ఆపరేషన్ చేయించడానికి వచ్చింది. తను ఆటోలో వస్తూ మీరు పెయిన్తో బాధపడ్డం చూసి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. అక్కడ తను చూపించిన సమయస్ఫూర్తికి ఆశ్చర్యం వేసింది. మీకు ఆ టైంలో టాబ్లెట్ వేసుండకపోతే మీ పరిస్థితి చెయ్యి దాటేదేమో. డాక్టర్, నేను తను చూడొచ్చా? వై నాట్? సిస్టర్, ఆ అమ్మాయి అనుని పిలు.
తనిక్కడ లేదు సార్. ఆపరేషన్కి ఇంకా డబ్బు జమ కాలేదంట. దానికోసం తిరుగుతుంది. పాపం పేదింటమ్మాయి. నా వల్ల అయినంత సాయం చేశాను. ఏదో ఇబ్బంది పడుతోంది పాపం. ఎందుకంత సమస్య? సమయానికి దేవతలా వచ్చిన ప్రాణాలు కాపాడింది. ఆ అమౌంట్ని కడతాను చెప్పండి. ఓ దట్స్ రియలీ గ్రేట్. ఈ విషయం అమ్మాయికి తెలిస్తే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఏంటి భోంచేలేదే? అక్క రాలేదు. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంట్రా? టైం 11 అవుతోంది, ఇంకా భోంచేలేదేంటి అంటున్నా. అక్క రాలే కదక్క. అక్కొస్తే కాని తినరా? మీ అక్క రేపు సాయంత్రం దాకా రాదు. అప్పటిదాకా ఇలాగే ఉంటారా? మా అక్క రేపు సాయంత్రం దాకా రాదా అక్క? ఊరికే అన్నానమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. పాపం నీ ఆపరేషన్కి డబ్బు దొరకట్లేదని తెగ బాధపడుతోంది.